పరిశుద్ధ నామమున స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి ఈ యొక్క కార్యక్రమంలోనికి మీరందరూ ఇచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసిన అద్భుతమైన అంశం ఏంటంటే విడుదల కావాలా? డూ యు నీడ్ డెలివరెన్స్? దేవునికి స్తోత్రం. ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రజలు అనేక మంది అనేక విధాలుగా అనేకమైన బాధలు, అనేకమైన కష్టాలు, అనేకమైన వేదనలు, అనేకమైన వ్యాధులు, అనేకమైన పోరాటాల మధ్యలో, అనేకమైన ఆర్థికమైన పరిస్థితుల మధ్యలో జీవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్తున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమని ప్రభు చెప్తున్నారు. కనుక ఈరోజు మరి అనేక మంది సత్యమును గ్రహించకుండా అనేక మంది జీవిస్తున్నారు. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యాలు మనకు తెలియజేస్తున్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయములో ఇప్పుడు క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్షా విధి లేదని 8వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వారెవరు? మీరు గమనించినట్లయితే 8వ అధ్యాయము 35వ వచనములో, రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనములో క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వారెవరు? యేసు క్రీస్తు ప్రభువారు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని ఆయన చూస్తూ ఉన్నాడు. వారు ఏ దేశస్తులైనా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా సరే, ఏ జిల్లాలో, ఏ మండలమో, ఏ గ్రామాల్లో ఉన్నవారైనా సరే, వారు ఏ భాష మాట్లాడేవారైనా సరే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డల వాక్యంలో గమనించినప్పుడు క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వారెవరు? మన జీవితంలో అనేకమైన శ్రమలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనతలు, ఉపద్రవములు, మరి ఖడ్గములు అనగా అనేకమైన పోరాటములు వస్తున్నప్పుడు ప్రభు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఉన్న పోరాటముల నుండి విడుదల పొందాలని, మనకు ఎదురవుతున్న అనేకమైన శోధనలు మనము జయించాలని ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది విడుదల కావాలని కోరుకుంటున్నారు? అనేక మంది భారముతో జీవిస్తూ ఉంటారు, చాలా బాధతో జీవిస్తూ ఉంటారు, అనేకమైన కష్టాలతో జీవిస్తూ ఉంటారు, చెప్పుకోలేని బాధతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి మానసికమైన మరి వ్యాధులు, మరి శారీరకమైన వ్యాధులు, అనేకమైన ఆర్థికమైన పోరాటాలు, అనేకమైన సమస్యలు మన జీవితంలో ఎదురవుతూ ఉన్నప్పుడు ఎవరు మాకు విడుదలిస్తారు? ఎవరు పరిపూర్ణంగా మమ్మల్ని ప్రేమిస్తారు? ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు? ఏ విధంగా మేము దీవించబడతాం? ఏ విధంగా మేము స్వస్థత పొందుతాం? ఏ విధంగా మేము ఆశీర్వదించబడతాం? ఏ విధంగా మేము దేవుని యొద్ద నుండి దీవెనలు పొందగలుగుతాం అనేసి అనేక సందర్భాల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక స్త్రీని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకములో ఆయన శరీరధారిగా జీవించిన దినాల్లో ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు. మరి అరణ్య ప్రాంతాలకు వెళ్ళారు, సమాజ మందిరానికి వెళ్ళారు, మరి నదీ తీరంలోకి వెళ్ళారు, సముద్ర ప్రాంతానికి వెళ్ళారు, మరి అనేక గ్రామాలకు వెళ్ళారు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక గ్రామంలో ప్రభు ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు ఆయన వెంబడిస్తున్నారు, ఆయన శిష్యులు ఆయన వెంబడిస్తున్నారు, అనేక మంది ప్రజలు ఆయన వెంబడిస్తున్నారు. కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారిని ఎవరైతే వెంబడిస్తారో, యేసు క్రీస్తు ప్రభువారిని ఎవరైతే విశ్వసిస్తారో, యేసు క్రీస్తు ప్రభు వారిని ఎవరైతే ప్రేమిస్తారో వారిని చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒక స్త్రీ, లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినట్లయితే, లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనం అండి. 18 ఏళ్ళ నుండి బలహీనపరచు జయము ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. 18 సంవత్సరాల నుండి ఈమె బలహీనురాలుగా ఉంది.
అయితే నడుమొంగిపోయిన స్థితిలో ఉంది. దేవుని బిడ్డారా, దేవుడు ఆమెను కనికరించాడు. దేవునికి స్తోత్రం. 18 సంవత్సరాల నుండి బలహీన పడిందంటే అక్కడ బైబిల్ గ్రంథంలో బలహీనపరచు దెయ్యము అనే మాటకు పైన ఒకటి అనే ఒక అంకె ఉంటుంది. దాని కింద మూల భాషలో ఆత్మ అని ఉంటుంది బైబిల్లో. బలహీనపరచు ఆత్మలు కొన్ని పని చేస్తున్నాయండి. ఈ లోకంలో మనుషుల మీద ఏంటండి దాడి చేస్తున్నాయి. ఆ ఆత్మలు ఏం చేస్తాయంటే మనల్ని బలహీనపరచయి, మనము దేవుని యొక్క సన్నిధిలో సరైన విధముగా ఆరాధన చేయకుండా, ప్రార్థన చేయకుండా, అభిషేకం పొందకుండా, కృపావరాలు పొందకుండా, ఆత్మీయ ఫలములు ఫలించకుండా కొన్ని బలహీనమైన దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి. గమనించండి, ఈ బలహీనమైన దురాత్మలు ఎక్కడైతే పనిచేస్తుంటాయో, ఎవరి మీద అయితే పనిచేస్తుంటాయో వారి జీవితంలో కొన్ని లోటుగా వారు కనపడుతూ ఉంటారు. గమనించండి. అయితే 18 ఏళ్ల నుండి ఈమె బలహీనురాలుగా కనపడుతుంది. ఈమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి మరి మెడిసిన్ వాడి ఉండొచ్చు, అనేక మంది దగ్గరికి వెళ్ళి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఆమె వ్యాధి నుండి ఆమె విడుదల పొందలేకపోయింది. ఆమె బలహీనత వలన ఆమె నడుము వంగిపోయింది. ఒక నడుము వంగిపోయిన ఎలా నడుస్తారు? వంగిపోయి నడుస్తారు, కర్ర పట్టుకొని నడుస్తారు. అయితే ఈ స్త్రీ యొక్క జీవితంలో కూడా ఆమె నడుము వంగిపోయినందువలన నిలబడలేని స్థితిలో ఉంది, సరిగా నడవలేని స్థితిలో కనపడుతుంది. ఆమెకున్న బలహీనతను బట్టి చాలా కృంగిపోయింది. అయితే విడుదల కొరకు యేసు ప్రభువు వద్దకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నడువంగిపోయిన ఆమెను చక్కగా నిలబెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము, నీతో మాట్లాడతానని ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనము దేవుని వాక్యములో నిలబడినట్లయితే, ప్రార్థనలో నిలబడినట్లయితే, ఆత్మలో నిలబడినట్లయితే, పరిశుద్ధాత్మ నడిపింపులో మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు నిలబడినట్లయితే ఈ లోకములో విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం చేయగలుగుతాం. దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. అయితే ఆమె బలహీనతను చూసిన యేసయ్య అంటున్నాడు, ఆమెను రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరచెను. హల్లెలూయా. ప్రభు చేతులు ఎటువంటి చేతులు అండి? ఆశీర్వదించే చేతులు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖ సంతోషములు ఉన్నాయి. అవునండి, ఒక చేతితో దేవుడు స్వస్థత ఇస్తాడు, ఒక చేతితో ఆశీర్వాదం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ఆ బిడ్డను ఏం చేస్తాడు? ప్రభు ఏం చేస్తాడు? స్వస్థత ఇవ్వడమే కాకుండా ఆశీర్వదించాడు. అయితే ఆ సందర్భంలో ఆమె చక్కగా నిలబడింది. నిలబడి ఏం చేసింది? ప్రభుని మహిమపరిచింది. మనము కూడా మన యొక్క ఈ జీవిస్తున్న ఈ లోకములో, మన కుటుంబాల్లో, దేవుడు మనకి ఇచ్చిన సంఘములో, ఈ సమాజంలో సరైన విధముగా నిలబడాలని యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నిన్న నేడు ఆయన ఏకరీతిగా ఉండి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన కనికరములో మార్పు లేదు, ఆయన ఇచ్చే సమాధానంలో మార్పు లేదు, ఆయన ఇచ్చే క్షమాపణలో మార్పు లేదు, ఆయన ఇచ్చే అభిషేకములో మార్పు లేదు, ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ నడిపింపులో మార్పు లేదు. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము మీరు గమనించినప్పుడు మరి 20వ వచనం చదువుదామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనం అండి. ఆ 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకొని ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగు చేశానని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడెను. హల్లెలూయా. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఒక సందర్భంలో 12 సంవత్సరం నుండి రక్తస్రావం గల స్త్రీని గురించి ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.
ఆమెకి బ్లీడింగ్ అవుతూ ఉంది, రక్తస్రావంతో చాలా బాధపడుతుంది. ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంది, కానీ ఆమెకి స్వస్థత కలగలేదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, ఎంతో ప్రయాసపడింది. కానీ ప్రభునందు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆ దారిని వెళుతూ ఉన్నప్పుడు అనేక మంది శిష్యులు, అనేక మంది ప్రజలు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభుల గురించి ఆ స్త్రీ విన్నది. నేను ప్రభు యుద్ధకు వెళ్ళినట్లయితే ఆయన వస్త్రము, కనీసం ఆయన వస్త్రము చెంగు ముట్టుకున్నట్లయితే నేను స్వస్థపడతాను, నేను బాగుపడతాను, నాకు దేవుడు విడుదల ఇస్తాడు, ఈ బలహీనత నుంచి నేను విడుదల పొందుతాను అని ఒక పరిపూర్ణమైన విశ్వాసముతో ఆమె ప్రభు వైపు చూస్తూ ఆమె వెనకాల వచ్చి ఏం చేసిందండి, ప్రభు యొక్క వస్త్రాన్ని ఆవగిందంత విశ్వాసం అంటే చాలు, ఆవగిందంత విశ్వాసం. దేవునికి స్తోత్రం. అవును, ఆమె ఎదురవుతున్న ఆ పరిస్థితి, ఆ బలహీనత నుండి విడుదల పొందుట కొరకై ఒక పరిపూర్ణమైన విశ్వాసముతో యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోనికి వచ్చింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన యొక్క అనుదిన జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో మనం ప్రయాణం చేస్తున్నాం. మన ప్రార్థనా జీవితంలో మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క స్పర్శ అనేది చాలా అవసరం. దేవుని యొక్క ప్రభావం అనేది మనకు అవసరం. మనం విశ్వాసముతో, పట్టుదలతో ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు నిశ్చయముగా దేవుని యొక్క ప్రభావము, ఆయన యొక్క స్పర్శను, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రభావమును మనము అనుభవించగలుగుతాం. ఆమె విశ్వాసముతో ప్రభు యొక్క వస్త్రము ముట్టగానే ఆమె గొప్ప విశ్వాసమే ఆమెని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఆ యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే యేసు ప్రభు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఏ పోరాటంలో ఉన్నా సరే, అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, కుటుంబంలో అనేకమైన సమస్యలు కానీ, అనేకమైన బలహీనతలు కానీ, అది ఏదైనా సరే, నీవు ఏ విషయం నిమిత్తమైతే బాధపడుతున్నావో, నీ పరిస్థితిని ఆయన చూస్తున్న దేవుడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసు క్రీస్తు ప్రభువారు ఆయన గొప్ప ఆహ్వానాన్ని ప్రతి ఒక్కరిని చూసి ఆయన పలుకుతున్నాడు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. నీవు బలహీనురాలుగా ఉండటం దేవుడి చిత్తం కాదు. నీవు ఒక బలహీనుడిగా ఉండటం దేవుడి చిత్తం కాదు. నీవు అదే స్థితిలో ఉండటం దేవుడి చిత్తం కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని అనేక దీనులు ఆయన దాచి ఉంచాడు. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నవని మనం గమనిస్తున్నాం. ఇది మనం దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, కుమారి ధైర్యముగా ఉండము. ఈరోజు ఆనాడు ఆ యొక్క స్త్రీతో మాట్లాడిన దేవుడు ఈరోజు నాతో, నీతో, మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ప్రపంచంలో ఏ స్థలంలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావో ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ కుటుంబ పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యములు చేయబోతున్నాడు. అయ్యో నేను ఒక బలహీనురాలను, అయ్యో నేను ఒక బలహీనుడు అనుకుంటున్నావా? ఈ రోజు దేవుడి జీవితంలో ఒక గొప్ప కార్యములు చేయబోతున్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీ పరిస్థితిని మార్చబోతున్నాడు, నీ కుటుంబ పరిస్థితిని మార్చబోతున్నాడు, నీ కుమారులను మార్చబోతున్నాడు, నీ కుమార్తెలు మార్చబోతున్నాడు, నీ తోబుట్టును మార్చబోతున్నాడు, నీ తల్లిదండ్రులు మార్చబోతున్నాడు, నీ యొక్క భర్తను మార్చబోతున్నాడు, నీ భార్యను మార్చబోతున్నాడు, నీ స్నేహితులను కూడా దేవుడు మార్చబోతున్నాడు, నీ యొక్క బంధువులను కూడా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసముతో ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే నీవు గొప్ప విడుదల పొందబోతున్నావు. నీకు విడుదల ఇవ్వటమే కాకుండా నీవు ఎవరి నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నావో వారికి కూడా దేవుడు నీకు నీ ప్రార్థన ద్వారా విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతం చేసిన ప్రభు ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప కార్యము ప్రభు చేయబోతున్నాడు. ప్రభు అంటున్నాడు, కుమారి ధైర్యముగా ఉండము. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. దేవుడు ఉన్నాడని, ఆయన ఫలము దయచేస్తాడని, ఆయన దీవిస్తాడని, ఆయన ఆశీర్వదిస్తాడని, ఆయన మన జీవితాలను ఫలింప చేస్తాడని గొప్ప విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు మన జీవితంలో దేవుని యొద్ద నుండి అద్భుతాలు పొందాలంటే ఆయన ప్రభావం అనేది మన పైన దిగి రావాలి. ఆయన ప్రేమ, ఆయన అభిషేకం, ఆయన ఇచ్చే క్షమాపణ, ఆ ప్రభు వారు ఇచ్చే ఆదరణ, ఆ ప్రభు ఇచ్చే సమాధానం మన జీవితానికి ఎంతో అవసరమైనది. దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ గమనించినప్పుడు ఇక్కడ యోసేపు అనే వ్యక్తిని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. మీరు గమనించినప్పుడు ఆది కాండము 40వ అధ్యాయము 14వ వచనం గమనించినట్లయితే, ఆది కాండము 14వ అధ్యాయము 40వ అధ్యాయం 14వ వచనం అండి. నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించము. చాలండి. దేవునికి స్తోత్రం. ఒక సందర్భంలో చేయని నేరానికి యోసేపును తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. దేవునికి స్తోత్రం. యోసేపు చరిత్ర మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ చరిత్ర అంతా చెప్పాలంటే సమయం సరిపోదు. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, విడుదల కావాలా? డూ యు నీడ్ డెలివరెన్స్? దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే యోసేపు చెరసాలలో ఉన్నాడు, ఆయనతో పాటు వేరే వారు కూడా ఉన్నారు. అయితే అక్కడ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించము. దేవుని బిడ్డారా, గమనించండి. కొన్ని సందర్భాల్లో కొంతమంది మేలు పొందుతారు, కొంతమంది స్వస్థత పొందుతారు, కొంతమంది ఆశ్రయించబడతారు. అయితే ఆ మేలును కొంతమంది మర్చిపోతూ ఉంటారు. అలాగన ఈ యోసేపు ఒక వ్యక్తికి తెలియచేశాడు, కానీ అతను మర్చిపోయాడు. కానీ దేవుడైతే మర్చిపోయాడు. హల్లెలూయా. యోసేపుకు దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని యొద్ద నుండి ఆయన కృప ద్వారా జీవించాడు. దేవునికి స్తోత్రం. అయితే యోసేపును దేవుడు చెరసాల నుండి విడుదల ఇవ్వడమే కాకుండా ఆ దేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్గా చేశాడు. హల్లెలూయా. ఒక ప్రధానమంత్రిగా చేశాడు. ఎవరిని దీవించాలనుకుంటాడో దేవుడు తప్పకుండా ఆ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆ వ్యక్తిని దీవిస్తాడు. ఎవరైతే దేవునికి లోబడతారో, ఆయన వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన ఆజ్ఞలు ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన యొక్క ఉన్నతమైన ఉపదేశాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు సత్తువ గల సంఘముగా ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధాత్మిక శక్తి ఎవరిలోకైతే వస్తుందో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో వ్యక్తిగతమైన ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తారో, అట్టి కుటుంబాలను, అట్టి బిడ్డలను దేవుడు తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకొని ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ప్రవహిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలామంది ఈ లోకములో కొంతకాలమే ప్రేమిస్తూ ఉంటారు. అయితే కొంతకాలమే ప్రేమిస్తూ ఉంటారు. కొంతమంది అందాన్ని బట్టి ప్రేమిస్తారు, కొంతమంది డబ్బును బట్టి ప్రేమిస్తారు, కొంతమంది చదువును బట్టి ప్రేమిస్తారు, కొంతమంది ఉద్యోగాలను బట్టి ప్రేమిస్తారు, కొంతమంది హోదాలను బట్టి ప్రేమిస్తారు, కొంతమంది అనేక రకాలుగా ప్రేమించవచ్చు. కానీ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, కొంతమంది యొక్క జీవితాలను బట్టి, పోరాటాలను బట్టి మనము అనేక సందర్భాల్లో ఆందోళన చెందుతూ ఉండొచ్చు. అయితే నీ యొక్క ఆందోళన తీసేయటానికి విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నువ్వు ఏ బంధకంలో ఉన్నా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి పోరాటం ఉన్నా సరే, ఆ పోరాటం ఉన్నా నీవు కృంగిపోతూ ఉన్నావు, ఒకవైపున నలిగిపోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం.
దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే దేవుని బిడ్డారా, ఈ దినమున ఆనాడు యోసేపును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే యోసేపును దేవుడు ఆ చెరసాల నుంచి విడిపించి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అనేక మందికి, తన కుటుంబానికి, తన బంధువులకి, తన స్నేహితులకి, ఆ దేశానికే దేవుడు ఒక ఉన్నతమైన హోదాని ఇచ్చి ఏం చేశాడండి? గొప్ప వ్యక్తిగా చేశాడు. హల్లెలూయా. యోసేపును ప్రేమించిన దేవుడు నిన్ను కూడా, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినప్పుడు, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం అండి. ఆరవ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనస్సు దృఢం చేసుకుని సూర్యాస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేసెను. దేవుని బిడ్డారా, దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు తెలుసా అండి? రోజుకి 7 times, 7 సార్లు ప్రార్థన చేసేవాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 7 సార్లు, రోజుకి 7 సార్లు. మరి కొంతమంది ముస్లిం సోదరులు కూడా వాళ్ళు నమాజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక టైం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే మరి క్రిస్టియన్స్ కూడా కొంతమంది ఒక టైం పెట్టుకొని అలా ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రతి సందర్భంలో కూడా మనం ప్రార్థన చేయాలి. బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలి, వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, భోజనం చేసే ముందు ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగతమైన ప్రార్థన చేసుకోవాలి. అయితే దానియేలును తీసుకెళ్ళి ఏం చేశారంటే సింహపు గుహలో వేశారండి. దేవునికి స్తోత్రం. దానియేలు ఏ తప్పు చేయలేదు. దేవుని పక్షమున ఉన్నాడు. ఎవరి పక్షం ఉన్నాడు? జీవము గల దేవుని పక్షం ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవము గల దేవుని పక్షం ఉన్నప్పుడు మన జీవితంలో అనేకమైన అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, అనేకమైన పోరాటాలు ఎదురవచ్చు. శత్రువైన సాతాను సంబంధాలు మన జీవితంలో అనేక విధాలుగా క్రియ చేస్తూ ఉండొచ్చు. అయితే మనము దానియేలు వలె దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు ఈ యూట్యూబ్లో కొన్ని వస్తూ ఉంటాయి. కొంతమంది ఫారినర్స్, ఎక్కువ ఫారినర్స్ చూపిస్తూ ఉంటారు. ఈ సింహాలతో వాళ్ళు స్నేహం చేస్తూ ఉంటారు. ఆ సింహాలను దగ్గర తీసుకుంటూ ఉంటారు. అరే వీళ్ళకి ఏమి ఇంత లోబడుతున్నాయి అనేసి ఆశ్చర్యం కలుగుతుంది నాకు కూడా. దేవునికి స్తోత్రం. సింహం వస్తే ఉంటామా, మనం దూరంగా వెళ్ళిపోతాం. అయితే అప్పుడప్పుడు అవి చూస్తూ ఉంటాం. ఆ సింహాలను దగ్గర తీసుకొని వాటిని తీసుకోవడం, ఆ సింహాలు కూడా వాళ్ళని ఏమి చేయకపోవడం, మరి ఆ యొక్క పురుషుల్ని, ఆ స్త్రీలని ఏం చేయకపోవడం, అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అలా పెంచారు. ఒక సాఫ్ట్గా వాళ్ళని ఆ యొక్క సింహాలను పెంచారు. దేవునికి స్తోత్రం. అదే కొన్ని సందర్భాల్లో కొన్ని ఆశ్చర్యాలు, పులులను పెంచుతూ ఉంటారు, ఏనుగులు పెంచుతూ ఉంటారు. అంత పెద్ద ఏనుగు కూడా వాళ్ళ మాట అంటే వింటూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ దానిని తీసుకెళ్ళి సింహభూమిలో వేశారు. వేస్తే దేవుడు ఏం చేశాడంటే ఆ సింహాల నోలను మూసివేశాడు. అయితే అడవిలో ఉన్న సింహాలు వేరు, కానీ ఇప్పుడు మనుషులే సింహాలలాగా ఉన్నారు. కొంతమంది మనుషులే ఈ లోకంలో కొంతమంది సింహాలలాగా ప్రవర్తిస్తున్నారు. దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. నీవు ఏ బోన్లో ఉన్నా సరే నిన్ను క్షేమముగా దేవుడి బయట తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. నీవు ఏ బోన్లో ఉన్నా సరే నీ పరిస్థితిని బట్టి ఎవరికి చెప్పుకోలేని బోన్లో ఉన్నావేమో, చెప్పుకోలేని గుహలో ఉన్నావేమో, బంధించబడి ఉన్నావా? ఏ విషయంలోనే బంధించబడి ఉన్నావు? ఎక్కడ కమిట్మెంట్ అయిపోయి నీ జీవితంలో మానసికమైన ఆందోళన, నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూచే దేవుడు, మాట్లాడే దేవుడు, ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, విడుదలిచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఐశ్వర్యం కూడా ఇచ్చే దేవుడు. ఎక్కడైతే నీవు కమిట్మెంట్ అయిపోయి బంధించబడి ఉన్నావో ఆ పరిస్థితిని దేవుడిని తీసేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో
దేవుడు ఒక విడుదల సువార్తను నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు యొక్క నామములో నీకు విడుదల కలుగుగాక. ఎక్కడ బంధించబడ్డావో, ఎక్కడ కమిట్మెంట్ అయిపోయావో, ఆ యొక్క విడుదల ద్వారా నీ జీవితంలో గొప్ప శాంతిని, గొప్ప ఆరోగ్యాన్ని, గొప్ప నెమ్మదిని, గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని యేసు ప్రభు యొక్క నామములో నీ కలుగుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే దానియేలు ప్రేమించిన దేవుడు ఈరోజు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే దానియేలు ఏమీ చేయలేదు. ఆ యొక్క సింహాలు క్షేమముగా బయటికి వచ్చాడు. అలాగన షడ్రకు, మేషకు, అబేద్నెగో ముగ్గురు తీసుకెళ్ళి ఏం చేశారండి? దేవుని పక్షంలో వారు ఉంటే తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? అగ్నిగుండంలో వేశారండి. వారే తప్పు చేయలేదు. అయితే అగ్ని వంటి మహాశ్రమలు నీ జీవితంలో ఎదురవుతున్నాయా? అయితే అగ్ని వంటి శ్రమలు, అనేకమైన బాధలు నీ జీవితంలో ఆ పోరాటంలో ఉన్నావా? అయితే ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. షడ్రకు, మేషకు, అబేద్నెగో ముగ్గురు భక్తులు తీసుకెళ్లి అగ్నిగుండములో పడవేసినప్పుడు 4వ వాడిగా ప్రభు ఏం చేశాడు? వారితో ఉన్నాడు. ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదంట. హల్లెలూయా. బట్టలు కాలిపోలేదు, శరీరం కాలిపోలేదు. అద్భుతం చేశాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, అయితే క్షేమంగా వారు బయటకు వచ్చారు. క్షేమంగా దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడు. అవును, షడ్రకు, మేషకును ప్రేమించిన దేవుడు, దానియేలు ప్రేమించిన దేవుడు. దేవునికి స్తోత్రం. అదే విధముగా మరి 18 సంవత్సరాలు నడువంగిపోయిన స్త్రీని ప్రేమించిన దేవుడు, 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుచు ఆ స్త్రీని ప్రేమించిన యేసయ్య ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యమును చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే ఇక్కడ మన జీవితంలో పలు విధమైన శ్రమలు, అనేకమైన బంధకాలు మనం బంధించబడి ఉన్నప్పుడు, అపవాది సంబంధులు అనేక విధాలుగా మన జీవితంలో పోరాటము చేస్తున్నప్పుడు మనము సర్వశక్తి గల దేవుడు మనకు ఉన్నాడనే నిరీక్షణతో మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. మన ఆధారం మన ప్రభువే, మన నిరీక్షణ మన ప్రభువే. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుచున్నది. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన చెప్పి ఉన్నారు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను వెళ్ళి నీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆదరణకర్తను పంపిస్తాను. అవునండి, మనం ఆదరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన వెంటనే ఉన్నాడు. ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతుంది, ఆయన కృప మనల్ని వెంటాడుతుంది, ఆయన అభిషేకం మనల్ని వెంటాడుతుంది, ఆయన ఇచ్చే సమాధానం వెంటాడుతుంది, ఆయన ఇచ్చే విడుదల వెంటాడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ధ్యానిద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడేను. హల్లెలూయా. చాలా మందికి మరణం అంటే భయం అండి. మరణం అంటే మాకు భయం లేదన్న వారు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి చూద్దాం. మరణం అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే జీవితకాలమంతయు మరణము భయము గలవారు ఈ లోకములో కనపడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ మరణం అనేది, ఈ భయం అనేది ప్రతి ఒక్కరిని ఏలుబడి చేస్తూ ఉంది. పరాక్రమ శూరులు కూడా, మైకల్ జాన్సన్ అనే ఒక వ్యక్తి, ఆయన ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఒక గొప్ప డాన్సరు, ఎంతో డబ్బు సంపాదించాడు, ఎంతో ఆస్తులు సంపాదించాడు, ఎన్నో ఎకరాల పొలాన్ని సంపాదించాడు, అన్నీ ఉన్నాయి. కానీ అతని జీవితంలో భయం వచ్చింది. ఎంతోమంది డాక్టర్స్ ఆయనకి వైద్యం చేయడానికి
ఎంతోమంది దగ్గరున్నప్పటికీ కూడా ఆయనకు వచ్చిన వ్యాధిని బట్టి ఆ మరణ భయంతో బాధపడుతున్నాడు. తన ఆస్తి అంతా ఖర్చు పెట్టైనా సరే ఆ మరణం నుండి విడుదల పొందాలనుకున్నాడు, కానీ అది దేవుని చిత్తం కాదు. ఎప్పుడు ఎవరు మరణిస్తారో, వారు చిన్న వయసు వారైనా, నడి వయసులో ఉన్నవారైనా, వృద్ధాప్యం ఉన్నవారైనా సరే, మరణం ఎప్పుడు ఎవరికి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. మరణము తప్పించుట అది దేవుని విషయంలో మాత్రమే ఉంది. మైకల్ జాన్సన్ అనే వ్యక్తి మరణాన్ని తప్పించుకోలేకపోయాడు, చనిపోయాడు. రక్షణ లేకుండా చనిపోయాడు, మారు మనసు పొందకుండా చనిపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని బిడ్డలారా, అనేక మంది ఈ లోకంలో గొప్ప గొప్పవారు ఎంతోమంది మరణము తర్వాత మరొక జీవితం అనేది ఒకటి ఉందని మనం గుర్తించాలి. మరణంతో మన జీవితం అంతమైపోవడం లేదు, కానీ మరణం తర్వాత మరొక జీవితం అనేది ఉంది. అది ఒక పరలోక రాజ్యము, అది ఉన్నతమైన దేవుని యొక్క రాజ్యము. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమైనది. దేవుని బిడ్డలారా గమనించండి. భయము అనేది మనిషిని వెంటాడుతూ ఉంటుంది. ఎందుకు భయపడుతున్నాడు మానవుడు అంటే, అసలు భయం ఎక్కడ స్టార్ట్ అయింది అనేసి మనము ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి. దేవుడు మొట్టమొదటి మానవుని అంటే ఆదామును అవ్వను దేవుడు సృష్టించినప్పుడు వారు దేవుని పోలికగా సృష్టించబడ్డారు. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. గమనించండి, దేవుడు వారి కొరకు ఒక ఏదేను తోటను, ఒక అందమైన తోటను దేవుడు సృష్టించాడు. ఆ యొక్క తోటలో ఉన్న ఫలవృక్షములన్నీ తినవచ్చు, కానీ ఒక చెట్టు ఫలం మాత్రం తినొద్దని చెప్పాడు దేవుడు. అసలు భయం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, దేవుడు ఏం చెప్పాడు, ఆ ఒక్క చెట్టు ఫలం మాత్రం తినొద్దు, మిగతా చెట్టు ఫలాలన్నీ తినండి అనేసి దేవుడు చెప్పాడు. కానీ అక్కడ ఒక అపవాది సాతాను ప్రవేశించింది. అయితే స్త్రీ బలహీనమైన ఘటన కాబట్టి ఆదాముతో ముందు మాట్లాడకుండా ఆదాము ఆ యొక్క తోటలో తిరుగుతున్నాడు ఆదాము. అయితే అవ్వ దగ్గరికి వచ్చింది అపవాది, మాట్లాడుతూ ఉంది. ఆ యొక్క చెట్టు ఫలం గురించి చాలా వివరణ చెప్తుంది. చూడటానికి చాలా రమ్యముగా ఉంది, అందంగా ఉన్నాయి. అయితే మీరు ఈ చెట్టు ఫలం తిన్నట్లయితే మీరు దేవదూతల వల్ల అయిపోతారు అనేసి ఏం చేసింది, ఆ యొక్క సాతాను అపవాది ఏం చేసింది, ఆ యొక్క అవ్వను భ్రమపరిచే ఆత్మలోకి తీసుకొచ్చింది. నమ్మిచేసి ఆ యొక్క ఫ్రూట్ తీసుకొని సగం తిని ఆదాముకి ఇవ్వగానే అక్కడ ఏం కోల్పోయారంటే దేవుని మహిమను కోల్పోయారు, దేవుని ప్రభావాన్ని కోల్పోయారు. అయితే అక్కడ వారు పాపం చేశారు. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వారు మీరారో, ఆజ్ఞ అతిక్రమించారో, అప్పుడు భయం అనేది స్టార్ట్ అయింది. అయితే దేవుడు స్వరం వినిపిస్తున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? అయితే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. నీవు సహాయంగా ఇచ్చినా ఈమె ఏం చేసింది, నీవు తినొద్దన్న పండును నాకు ఇచ్చింది, నేను తీసుకున్నా. అంతా ఒకరి మీద ఒకరు. చూసారా, గమనించండి పిల్లలు, భయం అక్కడ స్టార్ట్ అయింది, మరణం అక్కడ స్టార్ట్. అంటే వాళ్ళు ఆల్రెడీ ఏంటి, ఆత్మీయంగా మరణించారు. దేవుని స్తోత్రం. మరణ భయం అనేది ఇప్పటికి కూడా ఎందుకు మనకు వస్తుందంటే కారణం ఒకటే, ఎవరైతే దేవుని చిత్తములో జీవించరో వారిని మరణ భయం వెంటాడుతూ ఉంటుంది. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు బ్రతికిన వారంటే, ఒక వ్యక్తి యేసు ప్రభు రక్తములో కడగబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఒక ప్రత్యేకమైన జీవితం చేయు బిడ్డలు మరణానికి భయపడరు. ఒకవేళ చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను, అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా నా మటుకైతే బ్రతుకు క్రీస్తు, చావైతే లాభం. దేవునికి స్తోత్రం. అనేక సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, ఎప్పుడైనా బాగా మానసికమైన ఒత్తిడికి గురైనప్పుడు, టెంప్టేషన్ గురైనప్పుడు, ఏదైనా సమస్య వలన మనం కృంగిపోతున్నప్పుడు, ఎందుకులే ఈ జీవితం చాలు, చచ్చిపోతే బాగుండు అనేసి మనం అనుకున్న దినాలు లేకపోలేదు. నేను కూడా అనుకున్నాను అనేక సందర్భాల్లో, ఇక చాలు ఈ జీవితం అనేసి అనుకున్న దినాలు లేకపోలేదు. కానీ ఇప్పుడు అనుకోవట్లేదు. ఏదో ఒకటి దేవుని సువార్తను ప్రకటించాలి, ప్రపంచంలో అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి, ఆయన ప్రేమను అందించాలి,
ప్రభు యొక్క ప్రేమను అనేక మందికి పరిచయం చేయాలనేసి ఆలోచనలో ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుని బిడ్డారా, గమనించండి, ఈ మరణ భయం అనేది మనల్ని వెంటాడుతుంది. ఆ మరణ భయం అనేది తొలగిపోవాలంటే మనం దేవుని చిత్తములో జీవించాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఒక సందర్భంలో ఒక వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీ పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, పాత నిబంధన గ్రంథంలో రాళ్లతో కొట్టి చంపమని దేవుని యొక్క వాక్యం ఉంది. అయితే ఆ పట్టబడిన స్త్రీని, ఆ వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే అక్కడ ఈమె వ్యభిచారం చేస్తున్నప్పుడు ఈమె పట్టుకున్నామేమో, ఇప్పుడు ఏం చేయమంటావు అంటే ప్రభు వెంటనే ఆయన వంగి ఏం చేస్తున్నాడు, రాస్తూ ఉన్నాడు. ప్రభు అన్నాడు, ఒకటే ఒక మాట అన్నాడు, మీరు పాపము చేయని వాడు మొట్టమొదట ఒక రాయండి అన్నాడు. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. దేవుని స్తోత్రం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుని బిడ్డారా, ఆ యొక్క స్త్రీని ప్రభు ప్రేమించాడు. అమ్మ అని పిలుస్తున్నాడు, అమ్మ అని పిలుస్తున్నాడు. ఒక్క మాట కూడా లేదు. దేవుని స్తోత్రం. ఆమె పాపములను దేవుడు క్షమించాడు. ఆమె కన్నీళ్లు కాలుస్తూ ఉంది, రోధిస్తూ ఉంది. ఆమెకున్న బంధకము ఆ నుండి దేవుడు విడుదల ఇవ్వటానికి దేవుడు తన ప్రేమను చూపించాడు, తన కనికరము చూపించాడు, ఆమెను క్షమించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. అక్కడ ప్రభు ఆమెను ఏం చేశాడు, అమ్మా అని క్షమించాడు. దేవుడి స్తోత్రం. ఆమెను కనికరించాడు. ఆమె పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి పొందుకుంది. ఆమెను వెంటాడుతున్న ఆ యొక్క దుష్టాత్మ తొలగిపోయింది. ఎప్పుడైతే ఆ అంధకారము, ఆ చీకటి, ఆ యొక్క చీకటి శక్తులు ఆమె నుండి బయటికి వెళ్ళిపోయాయో దేవుని వెలుగు ఆమెలోనికి వచ్చింది. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ఆమెలోనికి వచ్చింది. ఆమె ప్రభువు కొరకు నిలబడింది. దేవునికి స్తోత్రం. అంతకుముందు వేరే విధంగా ఉంది తన జీవితం. కానీ యేసు ప్రభువులోనికి వచ్చినప్పుడు ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆ ప్రభు ఇచ్చే క్షమాపణ పొందుకోవడం ద్వారా ఆమె గొప్ప విడుదల పొందింది. దేవునికి స్తోత్రం. విడుదల పొందడమే కాకుండా ఆమె జీవితంలో గొప్ప సంతోషాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని పిల్లరా, యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారి ప్రయాణంలో ఒక వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అతని పేరేంటంటే హాకాను. దేవుని బిడ్డారా, దేవుడు కొన్ని నియమాలు మన కొరకు ఏర్పాటు చేస్తాడండి. ఆ నియమాలు ఏంటంటే, బంగారమైనను మిగిలిన విలువగల వస్తువులైనను ముట్టకూడదు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు చాలా పరిశుద్ధముగా, నిర్దోషముగా, నిష్కలంకమైన హృదయముతో వచ్చి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయవలని వాక్యం సెలవిస్తుంది. అయితే వారి ప్రయాణంలో ఏం చేశారంటే, హాకాన్ అనే వ్యక్తి అక్కడున్న బంగారమును, అక్కడున్న డబ్బును, మిగిలిన విలువగల వస్తువులు ఏం చేశాడు, ఎవ్వరికి తెలియకుండా ఏం చేశాడు, జాగ్రత్తగా దాచిపెట్టాడు. ఆ దాచిపెట్టినప్పుడు శోధనకు గురైపోయాడు. గమనించండి. అవును, మన హృదయ అంతరంగంలో మనం ఏదైనా దాచిపెట్టినట్లయితే, అయ్యో మనుషులు చూడటం లేదులే అని అనుకుంటే సరిపోదు. దేవుడు మనం చూస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. మనందరిని ఎవరు చూస్తూ ఉంటారు? దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడేమో మనల్ని ఆయన మహిమ కొరకు, ఆయన కొరకు సాక్షి బిడ్డగా నిలబెట్టుకోవాలని ఒకవైపున ప్రయత్నం చేస్తుంటే, ఒకవైపున సాతాన సంబంధులు ఏం చేస్తున్నారంటే, మనము దేవుని మార్గములో వెళ్ళకుండా, దేవుని కొరకు పరిగెత్తకుండా, దేవుని కొరకు పాటలు పాడకుండా, దేవుని కొరకు సాక్ష్యం చెప్పకుండా, దేవుని దర్శనం పొందుకోకుండా సాతాన సంబంధులు ఏం చేస్తున్నారు, హాకాను వలె ఈ లోక సంబంధమైన ఆచారాలను ప్రేమిస్తున్నారు, ఈ లోక సంబంధమైన బంగారాన్ని ప్రేమిస్తున్నారు, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని ప్రేమిస్తున్నారు, ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నందువలన దేవుని అభిషేకాన్ని కోల్పోతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు మన హృదయ అంతరంగమును దేవుడు పరిశీలిస్తున్నాడు. అయితే ఒకటి మాత్రం నిజం, మనం దాచిపెట్టినవన్నీ కూడా ఒక రోజున ఏం చేస్తాడంట, దేవుడు బయట పెడతాడంట. ఇది మాత్రం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం.
అయితే ఒక సందర్భంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, లోకం పుట్టిన మొదలుకొని నేను సిద్ధపరిచిన రాజ్యములో ప్రవేశించండి. కుడివైపున వారిని చూసి, అవునండి, మేకలు గొర్రెలు గొల్లవాడు ఏం చేస్తాడు, వేరు చేసినట్లుగా ఒక దినమైన పాపులను నీతిమంతులను దేవుడు ఏం చేయబోతున్నాడు, వేరు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రభునందు ప్రియులారా, హాకాను జీవితంలో బహిరంగంగా దేవుడు బయలుపరిచాడు, శిక్షకు పాత్రుడు అయిపోయాడు. అయితే మరణము తర్వాత మనందరికీ ఒక జీవితం అనేది ఉంది, దేవుని తీర్పు అనేది ఉంది. వారి వారి క్రియలు చొప్పున దేవుడు ఈ లోకంలో ప్రతి మనిషిని తీర్పు తీర్చబోతున్నాడు. ఇది సత్యం, ఇది నిజం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా మరణంతో మన జీవితము అంతం కావటం లేదు. మరణం తర్వాత మరొక జీవితం అనేది ఉందనేసి ఎప్పుడు మనం ఆలోచించాలి. దేవుని వాక్యంలో ఇక్కడ గమనించినట్లయితే మరణము తర్వాత ఎటువంటి జీవితం ఉన్నదో బైబిల్ గ్రంథం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు గమనించినట్లయితే యెషయా గ్రంథము మరి 14వ అధ్యాయము 11వ వచనం ధ్యానిద్దామండి. యెషయా గ్రంథము మరి 14వ అధ్యాయము 11వ వచనం. ఐసియా 14th చాప్టర్ 11th verse చదవండి. నీ మహాత్యమును నీ సర్వమండలమును, నీ మహాత్యమును నీ స్వరమండలమును, నీ స్వరమండముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. దేవుని బిడ్డలారా, అవును, అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని వాక్యం చెప్తుందంటే పురుగులు వ్యాపించును, కీటకములు కప్పును. మార్కు సువార్త 9వ అధ్యాయము 44వ వచనం చదివినప్పుడు, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 8వ వచనం చదివినప్పుడు, మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్క్ 9th చాప్టర్ 44 verses. దయచేసి గమనించండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 44వ వచనం. కలిగి ఆరని అగ్నిలోనికి పోవుట కంటే చదవండి అంగహీనుడివై దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించడం మేలు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చాలా అద్భుతం. 2 చేతులు లేకపోయినా కార్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ మధ్యలో నేను చూశాను. ఒక అమ్మాయి, ఒక వయసు అమ్మాయి చదువుకుంది, డిగ్రీ చదువుకుంది. అయితే నేను కార్ డ్రైవింగ్ కోసము నాకు లైసెన్స్ ఇవ్వండి అనేసి వెళ్తే, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే, నువ్వు వికలాంగుల అంటే నీకు 2 చేతులు లేవు, నీకు ఇవ్వటానికి వీలు పడదు అంటే ఆమె సాధించింది. దేవునికి స్తోత్రం. అయితే 2 చేతులు లేవు, 2 కాళ్ళతో కార్ డ్రైవింగ్ చేసింది, డిగ్రీ చదువుకుంది, ఉన్నతమైన చదువుకుంది. దేవునికి స్తోత్రం. ఒక సీఎం నుండి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ పొందుకుంది. హల్లెలూయా. ఆమెకి ఏమీ లేవు, 2 చేతులు లేవు, 2 కాళ్ళు మాత్రమే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ శరీరము చాలా విలువైనదండి. మీ దేహము దేవునికి ఆలయమైనదని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మనలో నివసించాలంటే మన శరీరము, మన ప్రాణమును, మన ఆత్మను సజీవముగా దేవునికి సమర్పించుకుందాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఇక్కడ గమనించినప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయము 11వ వచనంలో, మార్కు సువార్త 9వ అధ్యాయం 11వ వచనంలో, 9వ అధ్యాయం 44వ వచనంలో, నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరగ్నిలోనికి పోవుట కంటే అంగహీనులవై జీవంలో ప్రవేశించడం మేలు. అవును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం మనం గమనించినప్పుడు, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం,